హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్చ్ 26, 27 తేదీల్లో మేషరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మేషరాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు. ఈ రాశి వారికి అందరినీ ఆకట్టుకునే సత్తా ఉంటుంది. వీరు ఆర్థిక క్రమశిక్షణలో వీరికి వీరే సాటి అని మనం చెప్పుకోవచ్చు. వీరు ప్రతి విషయంలో స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి సున్నితమైన స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే వ్యక్తిగతంగా వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఇది వారి భాగస్వామికి నచ్చక గొడవలకు దారితీస్తుంది. అయితే ఈ మార్చ్ 26, 27 తేదీల్లో ఈ మేషరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి అందరినీ ఆకట్టుకునే సత్తా అనేది వీరికి ఉంటుంది. అలాగే వీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి వారి చేతిల్లో వీరు మోసపోతూ ఉంటారు. ఈ మేషరాశి వారికి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరు ఈ మేషరాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల తరచూ ఇంట్లో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వారు వృధా ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి వీరు మోసపోతూ ఉంటారు. ఈ మేషరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ మార్చ్ 26, 27 తేదీల్లో ఈ మేషరాశి వారికి గురు బలం తగ్గడం వల్ల కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి. ఈ రాశి వారికి అనుకోకుండా కొన్ని ఇబ్బందులు కూడా రాబోతున్నాయి. ఈ మేషరాశి వారికి మార్చ్ 26, 27 తేదీల్లో ఒక వాహనం అమ్మడం అనేది జరగబోతుంది. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే శనీశ్వరుని ప్రభావం వల్ల ఊహించనిది జరగబోతుంది. అంటే ఈ మేషరాశి వారికి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు రాబోతున్నాయి. ఈ రాశి వారు ఎంత డబ్బు సంపాదించినా అది చేతిలో నిలవదు. అలాగే వీరు బాగానే సంపాదిస్తున్నారు అని ఇరుగు పొరుగు బంధువులు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఏది అడిగినా కాదనరు. అయితే ఈ మేషరాశి వారు ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవదు. అలాగే వీరు బాగా సంపాదిస్తున్నారు కదా అని మీ బంధువులు లేదా మీ మిత్రులు మిమ్మల్ని డబ్బు సహాయం అడగబోతున్నారు. కానీ మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి రావు అని మనం చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి మార్చ్ 26, 27 తేదీల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది చిన్న గొడవ అయినా సరే పెద్ద గొడవకు దారితీస్తుంది. ఎవరి వల్లనో ఆ గొడవ మొదలై మీ దాకా రాబోతుంది. మీ మధ్య కొన్ని ఆటంకాలు కూడా రాబోతున్నాయి.
చిన్న గొడవ అయినా సరే పెద్ద గొడవకు దారితీస్తుంది. మీరు కోపాన్ని తగ్గించుకోండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అయితే ఈ రాశి వారికి ఈ మార్చి 26 తేదీల్లో కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి వల్ల మీకు ఉద్యోగంలో అభివృద్ధి సాధించటానికి కొంచెం హెల్ప్ కాబోతుంది. ఈ రాశి వారు మార్చి 27 తేదీన దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులను కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఇబ్బందులు రాబోతున్నాయి. అలాగే ఈ మేషరాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి రాబోతున్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరిని నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. వీరు ప్రతిదాన్ని స్వార్థంగా ఆలోచిస్తారు, కానీ ఆచితూచి మీరు ఈ మార్చి నెలలో అడుగులు వేయడం చాలా మంచిది. మీ కోపమే మీకు శత్రువు కాబోతుంది. మీ జీవిత భాగస్వామి పట్ల మీరు కోపాన్ని తగ్గించుకొని ఆమెతో ప్రేమగా ఉండటం వల్ల కుటుంబంలో శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి. ఈ మేషరాశి వారికి జీవిత భాగస్వామి కొన్ని సలహాలు ఇవ్వబోతుంది. అలాగే ఈ రాశి వారికి శని ప్రభావం కొంచెం ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి మీకు రాబోతున్నాయి. ఏ పని చేసినా కానీ 1-2 సార్లు ఆలోచించండి. ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. ఈ రాశి వారు ఎవరికైనా సరే తమ బంధువులకి కానీ స్నేహితులకి కానీ డబ్బు అనేది అప్పుగా ఇచ్చినట్లు అయితే అది తిరిగి రానే రాదు. మీరు ఇచ్చేటప్పుడే జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తబోతున్నాయి. ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉండటం వల్ల శత్రువులు కూడా పెరగబోతున్నారు. మీరు అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు. ఈ రాశి వారికి మార్చి 27 గురు బలం తగ్గడం వల్ల కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రాకపోగా వారికి అవమానాలు జరగబోతున్నాయి. మీరు ఈ రాశి వారు ఈ మార్చి నెలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని చేసినా కానీ 1-2 సార్లు ఆలోచించండి. ఆచితూచి అడుగులు వేయండి. అలాగే కొత్త ప్రాజెక్టులు ఏవైనా వస్తే వాటిని చాలా క్షుణ్ణంగా ఆలోచించండి. వాటి గురించి తొందరపాటు నిర్ణయాలకు మీరు అస్సలు తీసుకోవద్దు. వ్యాపారంలో ఉన్నవారికి ఇబ్బందులు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి పట్ల కోపాన్ని మీరు తగ్గించుకోవడం చాలా మంచిది.